ఈ చిన్న పక్షి కథ విన్నాక మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకుంటారు. అసలు నేను ప్రెజెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నానా? లేదా పాస్ట్‌లోని అనుభవాలను ఫ్యూచర్‌లో జరిగే సన్నివేశాల గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నానా అని. ఈ కథ గౌతమ్ బుద్ధుడిది గురించి కాదు. బుద్ధుడి యొక్క సిద్ధాంతమైన మైండ్‌ని ఎలా కంట్రోల్ చేయాలి అని. ఈ కథ చాలా బావుంటుంది. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. మనసుని కంట్రోల్‌లో పెట్టుకోకపోతే దాని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందో ఈ చిన్న కథ చెప్తుంది. కథలోకి వెళ్ళే ముందు మీరు దేని గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఒక దట్టమైన అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. అది చాలా చురుకైంది, తెలివైంది. కానీ దానికి ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ ఉండేది. ప్రతిరోజు తన జీవితంలో జరిగే అనుభవాలను ఒక రాయిపై తన ముక్కుతో రాసుకునేది. ఆ అనుభవాలు ఎలాంటివైనా, అది ఆనందమైన, బాధ అయినా, దిగులైన దానిని రాయిపై రాసి దాచిపెట్టుకునేది. ఆ పక్షి మన జీవితంలో జరిగే ప్రతి మూమెంట్‌ని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమని భావిస్తుంది. ఈవెన్ అది ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అయినా ఫ్యూచర్‌లో అది మనకి ఒక పాఠంలాగా ఉంటుంది అని భావిస్తుంది. ఆ చిన్న పక్షి ప్రతిరోజు అలానే రాళ్ళపై తన ఎక్స్‌పీరియన్స్ రాసి, ఆ రాళ్ళను సంచిలో వేసుకొని, ఆ సంచిని తన భుజాలపై వేసుకొని ఆకాశంలోకి ఎగిరేది. అది ఎక్కడికి వెళ్ళినా ఆ సంచి తనతో పాటు వెంట తీసుకొని వెళ్ళేది. రోజులు గడిచాయి. సంచిలో రాళ్ళ సంఖ్య పెరిగింది. సంచి చాలా బరువయింది. ఆ పక్షి రెక్కలు చాలా బరువయ్యాయి. ఆ పక్షి ముందులా వేగంగా ఆకాశంలోకి ఎత్తుగా ఎగరలేకపోతుంది. ఒకరోజు దారిలో తనకు తెలిసిన ఒక ముసలి గుడ్లగూపని చూసి అక్కడికి వెళ్తుంది. ఆ గుడ్లగూప ఎందుకు నువ్వు ఈ సంచిని మోస్తున్నావు అని అడగగా, ఆ చిన్న పక్షి అంటుంది, ఇవి నా మెమరీస్, పాస్ట్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్, ఫ్యూచర్‌లో నేను చేయాలనుకునే పనులు అన్నీ మెమరీస్ లాగా రాళ్ళపై రాసుకొని స్టోర్ చేస్తున్నాను అని అంటుంది. అప్పుడు ఆ గుడ్లగూప, అసలు నువ్వు ప్రెజెంట్‌లో ఉన్నావా? లేదా నిన్నటి రోజున భుజాలపై వేసుకొని తిరుగుతున్నావా? వెంటనే ఆ సంచిని వదిలేయి. ముందులా స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగురు అని అంటుంది. కానీ ఆ చిన్న పక్షికి అది అర్థం కాలేదు. అది ఆ గుడ్లగూప మాటలు వినలేదు. రోజులు గడిచాయి. సంచిలో రాళ్ళ సంఖ్య పెరిగింది. సంచి చాలా బరువయింది. ఒకరోజు ఒక భారీ వర్షం కురుస్తుంది. ఆ పక్షి ఆకాశంలోకి ఎగరలేకపోతుంది. అయినా ఆ పక్షి ఆ సంచిని వదలలేదు. అది నేలపై నడుచుకుంటూ వెళ్తూ కాలు జారి ఒక గుంటలో పడుతుంది. ఆ బరువైన రాళ్ళు సంచి దానిపై పడి ఆ పక్షి ఎముకలు ముక్కలు ముక్కలవుతాయి. ఆ పక్షి అక్కడికక్కడే స్పాట్‌లో చనిపోతుంది. కొంత సమయం తర్వాత ఆ ముసలి గుడ్లగూబ అక్కడికి వచ్చి ఆ పక్షిని చూసి చాలా బాధపడుతుంది. ఆ గుడ్లగూబ ఇలా అనుకుంటుంది, ఇవి నీ అనుభవాలు, నీ ఆనందం అని అనుకున్నావు. కానీ ఇప్పుడు ఇవే నీ ప్రాణాలు తీశాయి. సిమిలర్‌గా మనం కూడా ఇంతే. మన జీవితంలో జరిగే అనుభవాలను లేదా ఫ్యూచర్‌లో జరిగే సన్నివేశాల గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటాం. ఆ పక్షి అనేది మరెవరో కాదు, మనమే. గతాన్ని మోయడం అంటే మన రెక్కలను మనమే విరుచుకోవడం. జ్ఞాపకాలు ఉండాలి, కానీ అవి మనల్ని ఎగరనీయనంత బరువుగా మారకూడదు. ఈ రోజే, ఇప్పుడే ఈ ఈ అతిగా ఆలోచించే అలవాటును వదిలేయండి. ఎందుకంటే గతం చనిపోయింది, భవిష్యత్తు ఇంకా పుట్టలేదు. మనకున్నది కేవలం ఈ క్షణం మాత్రమే. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ వీడియోస్ కోసం, ఇంకా లైఫ్ లెసన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువగా దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తారు? కామెంట్ సెక్షన్‌లో రాయడం మాత్రం మర్చిపో